అవును సార్. అయితే మన ఆంధ్ర అవ్వచ్చు, హర్యానా అవ్వచ్చు, ఎక్కడంటే అవనవండి, మనం 20, 18, 16 లీటర్ల పాలు లెక్కలు వేసుకుంటే మనం కంపల్సరీ మోసపోయినట్టే. ఎందుకంటే మనం ఆ లెక్కలతో వస్తాం, ఇక్కడ చెప్తారు వీళ్ళు ఏదో అమ్ముకోవడానికి, మన తోలుకెళ్ళినా ఆ పాలు ఇవ్వవు, మేము ఆంధ్రలో మోసపోయాం లేకపోతే హర్యానాలో మోసపోయాం అంటారు. అది కాదండి, రైతులు ప్రతి ఒక్కరు కూడా 12 నుంచి 14 లీటర్లు పాలు ఇచ్చినట్లయితే డైరీ సూపర్ గా సక్సెస్ అవుతుంది. ఆ లెక్కలు వేసుకుని మనం గేదెలు కొనుక్కోవాలి. అంతే, అంతవరకే ఇస్తాయి గేదెలు కూడా. ఏదైనా 16 లీటర్ల గేదెలు ఇచ్చే ఉంటాయి, అక్కడక్కడ 2, 3 ఉంటాయి. మనం 10 గేదెలు కొన్నాం అనుకోండి, అందులో 2 గేదెలు ఉంటాయి 16 లీటర్ల పాలు ఇచ్చాయి. అంతేగాని మా అన్ని గేదెలు 16 ఇవ్వవు, ఎక్స్ట్రా చేయకూడదు. అందుకని ఏంటంటే రేటు కూడా రైతులు మనకు 1,90,000కి గేదె కొన్నాం అంటే మటుకు ఇప్పుడు క్వాలిటీ అయితే లేదన్న. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా 80,000కి 90,000కి గేదెలు అయితే లేవు. ఇప్పుడున్న రేట్లు 1,10,000, 1,20,000, 1,30,000 మంచి గేదె కావాలంటే. ఇంకా క్వాలిటీ ఉండాలంటే 1,50,000 వరకు గేదెలు పెట్టాలి.